హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మీషో నుంచి ఒక 10 పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాను. అన్నీ కూడా చాలా చాలా కొత్తగా లాంచ్ అయినాయి. అండ్ ఇవన్నీ కూడా ఒక్క సెల్లర్ దగ్గర మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నేను పోస్ట్ చేసే వరకు స్టాక్ ఉంటుందో ఉండదో కూడా నాకు తెలియదు. స్టాక్ ఉన్నాయైతే నేను లింక్స్ ఇస్తాను, అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయేమో తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇవైతే నేను మీషో నుంచి తీసుకున్నాయి. ఇవన్నీ కూడా చాలా కొత్తగా మీషోలో లాంచ్ చేశారు. నేనైతే 1 by 1 ఒక్కొక్కటి మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ అన్నీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. చాలా సాఫ్ట్గా అండ్ చాలా స్మూత్గా ఉన్నాయి. కట్టుకున్నా కూడా లైట్ వెయిట్ ఉంటుంది, అంత బాగున్నాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇది వచ్చేసి మన ఫస్ట్ శారీ. ఇదైతే కాంజీవరం శారీ. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. ఒకసారి చూడండి, ఇదంతా ఈ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఈ ప్రింట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది. ఈసారి అయితే మనం షాపింగ్ మాల్లో తీసుకుంటే ఎంత బాగుంటుందో అంతకన్నా బాగుంది. ఒకసారి అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే చాలా నచ్చింది. ఇది కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేటి అన్ని ఫెస్టివల్సే కాబట్టి శ్రావణ మాసం, వరలక్ష్మి పూజలు, వినాయక చవితి, దసరా అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి హ్యాపీగా మీరైతే పర్చేజ్ చేయొచ్చు. శారీ మొత్తం ఓవరాల్ అయితే ఇలా వస్తుంది. నేనైతే ప్రతిదీ మీ ముందటనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా చిన్న బూటీస్ వస్తుంది. సేమ్ పట్టు అంటే పట్టు లాగానే ఉంది. ఇది వచ్చేసి బార్డర్. మనకు బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ బార్డర్ వచ్చింది. ఒకసారి చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఒకసారి మీరే చూడండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇలాంటివి మనకు మాల్స్లో తప్ప ఇంకెక్కడ దొరకది. ఇది వచ్చేసి కొంగు పాట అన్నమాట. కొంగు అయితే ఇలా ఉంది చూడండి. మొత్తం వర్క్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మొత్తం కొంగు. శారీ మొత్తం ఓవరాల్గానైతే ఇలా ఉంటుంది. ఇలా ఇక్కడనైతే స్మాల్ బార్డర్ వస్తుంది. స్మాల్ బార్డర్ వచ్చి ఇది మొత్తం పెద్ద బార్డర్ వస్తుంది. కట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, శారీ మొత్తం చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఒకసారి చూడండి, మీకు ఇట్లా శాంపుల్గా వేసి చూపెడుతున్నాను. కట్టుకున్నా కూడా ఒక బుట్ట బొమ్మలో ఉంటారు. ఈ శ్రావణ మాసానికి అయితే చాలా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతాలకు కానీ నవరాత్రి అప్పుడు అయినా కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అయితే మన ఫస్ట్ వన్ శారీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ బనారస్ సాఫ్ట్ శారీ. అండ్ ఇది కూడా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న లావెండర్ కలర్లో వచ్చింది. చాలా బాగుంది. శ్రావణ మాసానికి కానీ ఇలాంటి శారీస్ అయితే బడ్జెట్లో వస్తాయి అండ్ చాలా గ్రాండ్ లుక్ వస్తాయి మనకు. చాలా బాగుంది. చూడండి, మీకైతే బార్డర్ అయితే ఇలా వస్తుంది. నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీ ముందరిని ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను. శారీ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్. ఇది వచ్చేసి కొంగు అన్నమాట. ఇలా మనం కొంగు వేసుకోవాలి అందుకు. సో ఇలానైతే ఉంది శారీ మొత్తం సాఫ్ట్గా. చూడండి, కట్టుకున్నా కూడా ఎంత బాగుందో. శారీ మొత్తం అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఈ మధ్యలో ఇలా గోల్డ్ కలర్ బూటీస్ వచ్చి హైలైట్ అవుతుంది శారీ మొత్తం అయితే. మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ ఈ లావెండర్ కలర్ అయితే. సో ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ పీస్ అన్నమాట. బ్లౌజ్ పీస్ అయితే ఇలా చిన్న బూటీస్ వచ్చి ఇలా వచ్చింది. బార్డర్ అయితే ఇలా వచ్చింది. చూడండి, బార్డర్ ఇదంతా కూడా ఇలా వేసుకొని కూడా చూపిస్తాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ బయట షాపింగ్ మాల్లో తీసుకున్నా అన్న కూడా నమ్ముతారు, అంత బాగుంది. ఒకసారి చూడండి, ఈ కలరే చాలా బాగుంది. దీనికి మనం ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే అద్రిపోతుంది. సో ఇదైతే ఓవరాల్ కలర్ మొత్తం శారీ అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది. సో చూడండి, బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్గా వస్తుంది. మనం దీనికి మగ్గం వర్క్ పోసుకున్న, ఎంబ్రాయిడరీ వర్క్ ఓపించుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదా మీరు సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని వర్క్ ఓపించుకున్నా కూడా చాలా హైలైట్గా ఉంటుంది. ఇలానైతే మధ్యలో మనం ట్యాజిల్స్ వేసుకోవడానికి ఇలా అయితే ఇస్తారు. ఇక్కడ మనం ట్యాజిల్స్ వేసుకోవచ్చు. ఇదైతే కొంగు అన్నమాట. ఇలా కొంగు పాట అయితే ఇలా ఇచ్చారు. చూడండి, కొంగు పాట అయితే ఇలా ఇచ్చారు. అండ్ శారీ మొత్తం ఇలానే ప్లెయిన్గా, శారీ మొత్తం ఇలా పికాక్ డిజైన్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి, ఇలా పికాక్ డిజైన్స్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం సేమ్ కలర్ వస్తుంది. బ్లౌజ్ అండ్ శారీ మొత్తం సేమ్ కలర్ వస్తుంది. కట్టుకుంటే మాత్రం ఇలా ఉంటుంది. నేను కట్టుకున్న పిక్స్ కూడా యాడ్ చేస్తాను. చూడండి, ఇది కట్టుకుంటే ఇలా ఉంటుంది. శారీ ఓవరాల్ లుక్ అయితే ఇది అన్నమాట. అండ్ బార్డర్ చూసుకున్నట్టయితే మనకు బిగ్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ బార్డర్కి కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా మనకు చాలా నీట్గా ఇచ్చారు, ఫినిషింగ్ కూడా. ఓవరాల్ శారీ మొత్తం ఇది అన్నమాట లుక్. కట్టుకుంటే మాత్రం ఇలా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.
బాగుంది శారీ అయితే. సో ఇది వచ్చేసి మన ఇంకొక శారీ అన్నమాట. కాటన్ శారీ చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఈ చెక్స్ ప్యాటర్న్ శారీస్ బాగా ట్రెండ్ అయినాయి కదా. ఇది నేను ఆల్రెడీ ఒక 4 టైమ్స్ అలా కట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి, నేను కట్టుకొని వాష్ చేసినా కూడా ఇది కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు అండ్ కలర్ పోలేదు, ముడతలు కూడా రాలేదు, అంత బాగుంది. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ స్టిచ్ చేయించింది కూడా మీకు చూపిస్తాను. బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేయించుకొని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ ప్యాటర్న్లో అయితే స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇలా బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఇక్కడ బార్డర్ ఇచ్చాను. సింపుల్గా ఉంటుంది అండ్ చాలా క్లాస్ లుక్ ఇస్తుంది. నేను కట్టుకున్న పిక్స్ అయితే యాడ్ చేస్తాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టుకున్నాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మీరు అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఎక్కువ నాకు కాటన్ శారీస్ ఇష్టం, కంఫర్ట్ ఇష్టం, నాకు లైట్ వెయిట్గా ఉండాలి అండ్ కంఫర్ట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటివి ప్రిఫర్ చేయండి. చాలా బాగుంటాయి. చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా మనం ఒక్కసారి బ్లౌజ్ మనకు నచ్చినట్టు మంచిగా స్టైలిష్గా కుట్టించుకొని వేసుకుంటే ఏ శారీ అయినా మనకు గ్రాండ్గానే కనిపిస్తుంది. శారీ అయితే ఇలా వస్తుంది. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అయితే ట్యాజిల్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ట్యాజిల్స్ కొంగ అయితే ఇలా వస్తుంది, కాంట్రాస్ట్ కలర్లో కొంగ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఈ డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది. హ్యాండ్లూమ్ శారీ అన్నమాట ఇది. ఇలా బార్డర్ అయితే చిన్నగా ఇచ్చి ఆరెంజ్ కలర్లో మనకి శారీ మొత్తం ఇస్తారు. ఇలా చెక్స్ ప్యాటర్న్లో ఇస్తారు. శారీ ఓవరాల్గా మొత్తం ఇలానే ఉంటుంది. దీన్ని మనం లెహంగా లాగా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది, డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది, ఎలా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది చేస్తాను. శారీ ఓవరాల్గా అయితే ఉంది, చాలా బాగుంది. ఎంత బాగుందో నాకు ఇది చాలా నచ్చింది. ఎక్స్పెషల్లీ ఈ కలర్ అయితే నాకు ఒక్కటి కూడా లేదు, అందుకే నేను స్పెషల్గా ఈ కలర్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా. ఒక శారీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టు శారీ. ఇది కూడా చాలా బాగుంది. ఇలాంటి కలర్స్ మనకు చాలా రేర్గా దొరుకుతాయి. ఆనియన్ కలర్ అంటారు కదా, అలా అన్నమాట. ఇక్కడనైతే బార్డర్ అయితే ఇలా వచ్చింది. సో ఈ కలర్ అయితే ఎక్స్పెషల్ ఇంకా బాగుంది. ఆనియన్ కలర్ అంటారు కదా, అదన్నమాట. సో ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది. శారీని అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి కొంగు అన్నమాట. కొంగుకైతే ఇలా డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసి కొంగు. శారీ మొత్తం ఇలా ప్లెయిన్ ఇలానే వస్తుంది. మొత్తం టాప్ టు ఎండ్ అయితే ఇలా వస్తుంది. పైన ఇలా చిన్న బార్డర్ వస్తుంది, ఇలా ఫ్లవర్స్ వస్తాయి. మధ్య మధ్యలో ఇలా పెద్ద పెద్ద బూటీస్ వచ్చి ఇలా వస్తుంది. ఇదైతే ఇది కూడా బిగ్ బార్డర్ అన్నమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బిగ్ బార్డర్స్ అనేది మనకు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా. సో ఆ బిగ్ బార్డర్ అన్నమాట. బార్డర్ పైన అయితే ఇలా డిజైన్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. వీవింగ్ కూడా చాలా నీట్గా చేశారు మనకు. బ్లౌజ్ పీస్ అయితే ఈ కలర్లో వచ్చింది మనకు, కొంచెం పింకిష్ అండ్ కొంచెం ఈ కలర్లో. దీనిపైన ఫ్లవర్స్ అన్నీ ఇలా వచ్చాయి. సో దీన్ని కూడా మీరు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలంటే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించవచ్చు. మనం మగ్గం వర్క్ ఆర్ ఎంబ్రాయిడరీ వర్క్, కంప్యూటర్ వర్క్ ఏది చేయించుకోవాలన్నా కూడా అది చేయించుకోవచ్చు నచ్చితే. సో బ్లౌజ్ పీస్ అయితే ఇది వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి మన ఇంకొక సారీ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఎక్స్పెషల్లీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. థిక్ పింక్ కలర్ అండ్ థిక్ గ్రీన్ కలర్. అది కూడా చాలా బాగుంది. పైన మనకు చిన్న చిన్న బార్డర్స్ ఇచ్చారు, ఇక్కడనైతే ఇంకొక బార్డర్ ఇచ్చారు. శారీ ఓవరాల్గానైతే ఇలా ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. ఇలా ప్లెయిన్గా ఇచ్చారు. దీని మీద మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకున్నా కానీ, కంప్యూటర్ వర్క్ చేసుకున్నా, లేదా మగ్గం వర్క్ కొంచెం హెవీగా వేయించుకున్నా కూడా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇంత మీరు ఎక్కడ తీసుకున్నారా అని అన్నా కూడా, షాపింగ్ మాల్లో తీసుకున్నారన్నా కూడా నమ్ముతారు. బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్గా వస్తుంది. వర్క్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మనకు బర్డ్స్ టీమ్లో ఇచ్చారు. ఈ బార్డర్ మొత్తం ఇలా వచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. శారీ ఓవరాల్గానైతే ఇలా వస్తుంది. మధ్యలో చిన్న చిన్న బూటీస్ ఇచ్చి ఇలా ఇచ్చారు శారీ ఓవరాల్గానైతే. అండ్ మీకు కొంగు చూపిస్తున్నాను. ఓవరాల్గానైతే ఇలా ఇస్తారు. కొంగు అయితే ఇలా వస్తుంది మనకు. కొంగు మొత్తం థిక్ గ్రీన్ కలర్లో వచ్చి ఇలా బార్డర్ చిన్న చిన్న బూటీస్ లాగా వస్తున్నాయి, ఇలా వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం ట్యాజిల్స్ వేసుకోవచ్చు. ట్యాజిల్స్ వేసుకోవడానికి కూడా ఇచ్చారు. చాలా బాగుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా ఉంది. కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్లే చాలా బాగున్నాయి. ఇవాళ నేను చూపించిన అన్ని శారీస్ కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇదైతే ఇంకొక శారీ అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మన లాస్ట్ శారీ, బనారసి శారీ అన్నమాట. సాఫ్ట్గా ఉంది. బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది. మొత్తం వర్క్ అయితే ఇలా వస్తుంది. సో ఇది కూడా మళ్ళీ ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇలానైతే వర్క్ వచ్చింది. ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు అంతా కూడా మనకు పెద్ద బార్డర్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా, సో అందుకే పెద్ద బార్డర్స్ తెప్పించాను. ఇక్కడనైతే పెద్ద బార్డర్ వచ్చింది. మధ్యలో ఇలా మనకు ట్యాజిల్స్ వేసుకోవడానికి ఇలా ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కొంగు అన్నమాట. ఇది కొంగు. శారీ ఓవరాల్గానైతే ఇలా ఉంటుంది. బార్డర్ అయితే
ఇలా ఉంది. టమాటా కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉంది. టమాటా రెడ్ కలర్ అంటారు కదా, అవుతుంది. మీకు నచ్చాయని అనుకుంటున్నా ఈ కలెక్షన్ మొత్తం. నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వాటికి రిప్లై ఇస్తాను. సో హ్యాపీ షాపింగ్. బాయ్ బాయ్.